సెప్టెంబర్ 20వ తారీఖు నాగేశ్వర గారి జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాను. అక్కడైతే ఫ్యాన్స్ అప్పటికే వచ్చున్నారు. చాలా అంటే చాలా కోలాహలంగా ఉంది. నాగేశ్వర గారి అభిమానులు, ఎంతో సీనియర్ అభిమానులు ప్రతి సంవత్సరం వస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చి నాగేశ్వర గారు ఉన్నప్పుడు ఆయన కలిసేవారు. తర్వాత కూడా ఫ్యాన్స్ ఎప్పుడూ వస్తూ ఉంటారు. నేనైతే సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళి నాగేశ్వర గారి వాయిస్లో మాట్లాడాను అనమాట. డాడీ గారి వాయిస్ మాట్లాడతారు. అబ్బా సుశీల, ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అవుతాను. నిజంగా నేను ఉన్నా లేకపోయినా అభిమానులను ఇంత ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా అవుతుంది. మీరందరూ కూడా చల్లగా ఉంటారు. మనవడ, నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేనున్నా లేకపోయినా మీరందరూ కూడా ఇలా అభిమానులను ఇంత ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది. నేను ఎక్కడికి పోలేదు. ఈ ప్రాంతంలోనే నా మనసు తిరుగుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నాకైతే నాగేశ్వర గారి కుటుంబ సభ్యులతో అలా మాట్లాడేసరికి ఎగ్జైట్ అయిపోయాను. వాళ్ళు కూడా ఎగ్జైట్ అయిపోయారు. చాలా చాలా బాగుందని మెచ్చుకున్నారు. అక్కడ చూడండి నాగేశ్వర గారి అభిమానులు. గొప్ప విషయం ఏంటంటే ఆయన శారీరకంగా మన మధ్య లేకపోయినా సరే వారి గుండెల్లో ఉన్న అభిమానాన్ని మాత్రం వారు మర్చిపోలేదు. వచ్చారు అందరూ, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్లో అయితే నాగేశ్వరరావు గారి పాటలు వేస్తున్నారు. మనం ఇప్పుడు మన ఛానల్లో పెడితే మళ్ళీ మనకి అవి స్ట్రైక్స్ పడతాయని నేను ఆ పాటలు మ్యూట్ చేశాను అనమాట. చూడండి, అన్నపూర్ణ స్టూడియోస్ నాగేశ్వరరావు గారి అభిమానులతో నిండిపోయింది. సీనియర్ అభిమానులు అందరూ కూడా అక్కడ సుశీలమ్మ గారు ఉన్నారు. సుశీలమ్మ గారితో మాట్లాడుతున్నారన్నమాట. వారి యొక్క మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారనమాట. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఈ అన్నపూర్ణ స్టూడియోస్లోకి రావడానికి, ఈ కార్యక్రమానికి హాజరవడానికి, ప్రముఖులతో మాట్లాడడానికి గల కారణం మిత్రులు విక్రమ్ గారు అన్నమాట. వీరు నా కళ పట్ల అభిమానంతో నాగేశ్వర గారి కుటుంబ సభ్యుల ముందు నేను మాట్లాడితే బాగుంటుందని చెప్పి నాకు అవకాశం కల్పించారు. వారికి నేను థ్యాంక్స్ చెప్తుంటే, అయ్యో పర్లేదు బ్రదర్, వద్దు, ఏం పర్లేదు అని అంటున్నారు. నిజంగా చాలా మంచి ఫ్రెండ్ అనమాట ఆయన. ఒక్క నిమిషం మిమ్మల్ని ఎదుర్కొన్నారు. ఫోటో తీసుకోండి. ఫోటో ఒక్క నిమిషం. అన్నపూర్ణ స్టూడియోస్ ఫౌండేషన్ స్టోన్ అనమాట. యార్లగడ్డ సుమంత్ కుమార్, సుమంత్ హీరో సుమంత్ గారు. ఇక్కడ ఫక్రుద్దీన్ అలీ అంటే మిత్రులు విక్రమ్ గారు అందులో అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేస్తారనమాట. అందులో స్టూడెంట్గా ఉన్నారు, యాక్టింగ్ అక్కడే నేర్చుకున్నారు, ఆ సంస్థతో అనుబంధంతో ఉన్నారనమాట. వారు చెప్తున్నారు ఇది ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, ఆ పునాది రాళ్ళు ఎవరెవరు వచ్చారు, అప్పుడు ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ కూడా వచ్చి ఇనాగ్రేషన్కి వచ్చారనమాట. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ పడినటువంటి ప్లేస్ ఎక్కడైతే పునాది రాయి వేశారో ఆ రాయి వేసిన ప్రదేశము, అలాగే ప్రముఖులు వచ్చి ఓపెన్ చేసినటువంటి ఆ శిలాఫలకాలను వాటిని చూపిస్తున్నారన్నమాట. అన్నపూర్ణ స్టూడియోస్కి పునాదులు ఇక్కడే వేశారన్నమాట. పునాది రాయి అది ఓపెనింగ్ సెరమనీ ఇది 1375 ఇక్కడ. మిత్రులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ తర్వాత ఈ మధ్యలో ఇప్పుడు చూపించేది ఏంటంటే ఓపెనింగ్కి వచ్చారన్నమాట. అప్పుడు అప్పటి ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఓపెన్ చేశారని చెప్తున్నారనమాట. ఇంకా పక్కనే అసలు ఈ స్టూడియో పేరు అన్నపూర్ణమ్మ గారు, నాగేశ్వర గారి సతీమణి, వారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆమెకి నివాళులు అర్పించాను అనమాట. స్టూడియోస్ లోపల ఉన్నాం అనమాట. నాగేశ్వర గారి జయంతి సందర్భంగా వచ్చాం. ఇది అక్కినేని గ్యాలరీ ఆఫ్ అవార్డ్స్ ప్లేస్. అన్నపూర్ణ స్టూడియోకి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి.
వచ్చానండి నేను హైబ్రిడ్ గారి ఇంటి పక్కనే నేను ఉండేది. అదే హైబ్రిడ్ గారే చనిపోయారు, ఆ ఇంటి పక్కనే నేను ఉండేది. ఏఎన్ఆర్ గారి గ్యాలరీ అనమాట. ఇక్కడ నాగేశ్వరరావు గారి మెమంటోలు, అవార్డ్స్ అన్నీ ఉంటాయి. ఈ పక్కనే నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన మాటల్ని శిలాఫలకంపై రాశారు. ఆ మాటలు నేను చదివి వినిపించారన్నమాట నాగేశ్వరరావు గారి గొంతులో. మరుదూరి రాజా గారి సోదరు, మీ పేరేమిటండి? సాయిబాబా గారు. వారు ఇక్కడికి వచ్చారు. నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని నేను ఆయన కంఠంతో మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఒక్కసారి దగ్గరకు రా మిత్రమా. డబ్బు సంపాదించడం అంటే నాకు గౌరవం, ఖర్చు చేయడం అంటే మిత గౌరవం, సద్వినియోగం చేయడం అంటే అతి గౌరవం. ఆవేశం, ఆలోచన, అవగాహన, అభిరుచి ఉన్న వ్యక్తికి ఆత్మవిమర్శ, ఆత్మబలం, అర్థబలం, అంగబలం ఉండి అనుకున్నది ఆచరించగలిగితే మరణించినా మానవులు ఉన్నంతకాలం మనిషిగా జీవించే ఉంటారు.